నమస్కారం ప్రజలారా. షాడో పిఎం ఆఫ్ ఇండియా రాహుల్ గాంధీ గారు ఒక లెక్కలతో సహా, ఒక పెద్ద ప్రూఫ్ తో సహా ఈసీకి బీజేపీకి చెంప మీద కొట్టినట్టు క్వశ్చన్ చేశారు. అంటే మ్యాటర్కి వస్తే ఏంటంటే 2019లో మహారాష్ట్ర ఎలక్షన్స్ అయినప్పుడు అండ్ 2024లో మహారాష్ట్రలో పార్లమెంట్ ఎలక్షన్స్ అయినప్పుడు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో 32 లక్షల కొత్త ఓటర్స్ వచ్చారు. అంటే ఆ టైంకి ఈ టైంకి 32 లక్షల కొత్త ఓటర్స్ వస్తే చావు దెబ్బ పార్లమెంట్ లో చావు దెబ్బ మహారాష్ట్రలో తిన్న బీజేపీ ఎన్ని దొంగనాటలు ఆడిందో తెలియదు, కానీ విత్ ఇన్ 4 months గ్యాప్ లో, అంటే 2024 పార్లమెంట్ నుంచి 2024 అసెంబ్లీకి విత్ ఇన్ 4 months లో 39 లక్షల మంది ఓటర్లను ఎన్రోల్ చేసింది. దొంగ ఓటర్లని క్లియర్ కట్ గా తెలుస్తుంది మనకు. సో ఇలా ఇంకొక థింగ్ ఏంటంటే, సాక్షాత్ ఇప్పుడున్న బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్న లెక్క ఏంటంటే 9.54 crores, అంటే 9.54 కోట్ల మంది అడల్ట్స్ ఉన్నారు. 18 సంవత్సరాలకు పైబడిన వారు 9.54 కోట్ల మంది ఆ రాష్ట్రంలో ఉన్నారు. సాక్షాత్ అక్కడ ఉన్న గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఈసీ లెక్క ప్రకారం మాత్రం 9.8 కోట్ల మంది ఓటర్స్ ఉంటారు. అంటే మనుషుల కన్నా కూడా ఓటర్స్ ఎక్కువ ఉన్నారట. పాపులేషన్ ఆఫ్ ఆ రాష్ట్ర జనాభా కన్నా కూడా ఓటర్స్ ఎక్కువ ఉన్నారంటే ఎన్ని దొంగ నాటకాలు ఆడరు, ఎన్ని దొంగ నాటకాలు ఆడుతుర్రు ఈరోజు మీకు అర్థం కావాలి. బేసిక్ గా పర్టికులర్ ప్రూఫ్ తో ముంగడికి వచ్చినాక కూడా ఈసీ దీనిపైన ఏం రెస్పాండ్ కాదు. సాక్షాత్తు ఆపోజిషన్ లీడర్ దీనిపైన ఇంత పెద్ద ఆరోపణ చేసిన ప్రైమ్ మినిస్టర్ ఏం రెస్పాండ్ కాదు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా డిక్టేటర్షిప్ వచ్చేసిందా అనేది ప్రజలకు అర్థమయ్యే పొజిషన్ లో కూడా లేదు. కొంతమంది ఉంటారు, ప్రజలు చాలా మంది తిరగబడ్డారు కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి మహారాష్ట్ర చావు దెబ్బ కొడితే దాన్ని దొంగ ఓట్లక మార్చుకొని ఇప్పుడు ఈ కథలు పడ్డారు, ఈజీగా అర్థమవుతుంది. కానీ కొంతమంది ఉంటారు, ఉప్పు కారం చేతిలో పట్టుకొని ఎప్పుడెప్పుడు మోడీ వస్తాడని చూస్తూ ఉంటారు. ఆ సన్నాసులో నేను చెప్పేదలుచుకున్నది ఏంటంటే, ఫేక్ సర్టిఫికేట్ రాజకీయాలు ఎక్కడవుతుంది నడవై, ఫేక్ సర్టిఫికేట్ రాజకీయాలు, దొంగ రాజకీయాలు ఎక్కడవుతుంది నడవై. ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చాలా చేస్తే ఎన్ని ఈవీఎం హ్యాక్ చేసినా, ఎన్ని దొంగ ఓట్లు ఇది చేసినా ప్రజలు చేతిలో చెప్పు తీసుకొని మరి సమాధానం చెప్తారు, గుర్తుపెట్టుకొని. బేసిక్ గా ఇంత పెద్ద ఎలిగేషన్స్ అపోజిషన్ లీడర్ చేసిన తర్వాత విల్ ఈసీ రియాక్ట్ ఆన్ దిస్, ఆర్ విల్ సుప్రీం కోర్ట్ రియాక్ట్ ఆన్ దిస్, ఆర్ విల్ పిఎం మోడీ రియాక్ట్ ఆన్ దిస్ మనం చూడాలి. ఇఫ్ ఎవరు రియాక్ట్ కాకపోతే మళ్ళీ బాటమ్ టు టాప్ బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తరిమి కొట్టినా అట్లా తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది.